హలో అందరికి, నిన్న ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. అయితే ఈ డెకరేషన్ అంతా కూడా అమ్మనే చేసింది. నేను పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేసుకున్నా. ఒక 2 ఏళ్ళు తప్ప, పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. ప్రతిసారి అమ్మే దగ్గరుండి అంతా డెకరేట్ చేస్తది. ఈసారి కూడా అమ్మనే డెకరేట్ చేసింది. పెద్ద ఫ్యాన్సీగా ఆ థీము ఈ థీము అన్నట్టు కాకుండా ఇంట్లో ఉన్నోటిలతోని అమ్మవారికి తృప్తిగా మనస్ఫూర్తిగా భక్తితో అలంకరించుకొని మీ అందరూ ఎట్లయితే చేసుకుంటారో అట్లే చేసుకున్నా. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోయాక ఆ దేవుడు ఆశీస్సులతో పాటు పంతులు గారి ఆశీస్సులు, మా మమ్మీ డాడీ ఆశీస్సులు, అట్లనే మా శ్రీవారి ఆశీస్సులు తీసుకొని నేను ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న ముత్తైదుల్ని పిలిచి పసుపు బొట్టు కూడా ఇచ్చిన. మనకి శ్రావణ మాసంలో అదే కదా ముఖ్యం. అయితే వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నా. దీనికి ఒక స్టోరీ ఉంది, మీకు నెక్స్ట్ షార్ట్ లో చెప్తా.